నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరి కాసేపట్లో వైటీపీఎస్ తొలి యూనిట్ జాతికి అంకితం. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కి శంకుస్థాపన చేసిన మంత్రులు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసిందే బీఆర్ఎస్ అన్న కడియం. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట. భాజపా ఫిర్యాదుతో నమోదైన కేసును కొట్టివేసిన న్యాయస్థానం. సృష్టి కేసు నిందితురాలు నమ్రతను కస్టడీకి తీసుకున్న పోలీసులు. తప్పుడు ఆరోపణలతో తనపై కేసు పెట్టారన్న నమ్రత. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హులేనన్న శ్వేతసౌధం. యుద్ధాలు నిర్వహించేందుకు ప్రధాన పాత్ర పోషించారని వ్యాఖ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. భాజపా ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల భాజపా పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్లను భాజపా రద్దు చేస్తోందని రేవంత్ అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసిందే బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కడియం స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం జేఎన్ఎస్ స్టేడియంలో తాత్కాలిక భవనాలను పరిశీలించారు. కలెక్టర్ స్నేహ, మేయర్ గుండు సుధారాణి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన కడియం ఆగస్టు చివరికల్లా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఉప ఎన్నికలు వస్తాయో రావో నిర్ణయించేది బీఆర్ఎస్ కాదు, ఎలక్షన్ కమిషన్ అంటూ చురకలంటించారు. భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేసుకున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసింది వాళ్ళు. భారత్, పాక్ సహా ప్రపంచంలో అనేక యుద్ధాలను నిలవరించిన డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హులని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ అన్నారు. 6 నెలల్లో ఆయన ప్రతి నెల ఒక శాంతి ఒప్పందం లేదా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చారని తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి ఆయనకు ప్రదానం చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై ట్రంప్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 4-5 సార్లు తనకు శాంతి పురస్కారం రావాల్సి ఉన్నా ఇంకా ఇవ్వలేదని ఓ సందర్భంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. తన పేరు ఒబామా అయితే 10 సెకండ్లలో వచ్చేదేమోనని అసహనం వ్యక్తం చేశారు. అటు ఇటీవల ఇజ్రాయెల్, పాకిస్తాన్లో ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి కోసం సిఫార్సు చేస్తూ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని పదే హెచ్చరిస్తున్న అమెరికాపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవానికి రష్యాతో అమెరికానే వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోందని ఐక్యరాజ్య సమితిలోని చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాల అంశంపై చర్చ సమయంలో అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను షువాంగ్ తోసిపుచ్చారు. రష్యాకు ఎలాంటి ఆయుధాలను తాము సరఫరా చేయలేదన్నారు. రష్యా సహా ఉక్రెయిన్తో కూడా సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నామని అన్నారు. ఇరు దేశాలతో సంబంధాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదన్నారు. వాస్తవానికి అమెరికానే ఇప్పటి వరకు రష్యాతో వాణిజ్యం కొనసాగించిందని, ఇప్పుడు మాత్రం ఇతరులను నిలువరిస్తోందని షువాంగ్ మండిపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. 3,000 కోట్ల రూపాయల రుణాల మోసానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ వాగ్మూలం నమోదు
చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ రుణ మోసానికి సంబంధించిన కేసులో గత వారం అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు 25 మంది ఇళ్లలో తనిఖీలు జరిపింది. ఈ సోదాల్లో పలు కీలక దస్త్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న ఈడీ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలు చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రెట్టింపు చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేసే వారికి కూడా గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. వాచ్మెన్లకు 5,000 నుంచి 10,000కు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు 8,000 నుంచి 16,000కు గౌరవ వేతనాన్ని పెంచనున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేసే వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని 1,650 నుంచి 3,300 రూపాయలకు పెంచారు. గౌరవ వేతనాల పెంపుతో వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని నితీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2005లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని రాసుకొచ్చారు. ఇటీవలే ఆశా వర్కర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలను 1,000 నుంచి 3,000కు పెంచారు. ఆరోగ్య కార్యకర్తలు చేసే ఒక్కో ప్రసవానికి 600 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జాతీయ రహదారిపై దాబా వద్ద ఆగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో నుంచి దుండగులు 4 లక్షల నగదు, 4 కిలోల వెండి దోచుకెళ్లారు. తమిళనాడులోని సేలంకు చెందిన కుమారేషన్ వెండి వ్యాపారస్తుడు వృత్తి నిమిత్తం సికింద్రాబాద్ వచ్చి డబ్బులతో పాటు మిగిలిన వెండితో ఓ ట్రావెల్స్ బస్సులో తిరుగు పయనమయ్యాడు. జడ్చర్లలోని ఓ హోటల్ వద్ద బస్సు ఆపినప్పుడు బ్యాగును లోపలే పెట్టిన కుమారేషన్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వచ్చాడు. ఇంతలోనే కారులో వచ్చిన దుండగులు బస్సులోని బ్యాగు దొంగతనం చేసి పరారయ్యారు. వారిని చూసి కేకలు వేసిన కుమారేషన్ జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోపల భోజనం చేసి పోలేదు, అక్కడనే ఉన్నాను. బ్యాగ్ ఒక మనుషులు లోపల వచ్చి బ్యాగ్ తీసుకుని పారిపోయి కార్లు ఎక్కి పోయినారు. సేలం చెందిన కుమరేషన్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి తమిళనాడుకి వెళ్తున్న క్రమంలో బ్యాగ్లో ఒక 4 లక్షల నగదు, మరో 4 తులాల వెండి తీసుకొని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మధ్యలో భోజనం చేద్దామని ఈ మునావర్ దాబా దగ్గర ఆగి ఉండగా గుర్తు లేని వ్యక్తులు అతని బస్సులో నుంచి బ్యాగ్ను దొంగతనం చేసినారని ఫిర్యాదు చేయడం జరిగింది. అట్టి దానిపై విచారణ చేయడం జరుగుతుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు జాతికి అంకితం చేశారు. నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందుగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్నకు శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. పర్యావరణ, అటవీ అనుమతుల్లో జాప్యం కారణంగా 2017లో పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కోటి 800 మెగావాట్లు కలిగిన 5 యూనిట్లను తెలంగాణ జెన్కో నిర్మిస్తోంది. థర్మల్ పవర్ ప్లాంట్లోని 2వ యూనిట్ని గత ఏడాది డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 3, 4వ యూనిట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. 5వ యూనిట్ 2026 మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. పబ్కు పిలిచి మత్తులోకి దించి 10 లక్షలు గుంజాలనుకున్న గ్యాంగ్ అరెస్ట్ అయింది. టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో మోసానికి యత్నించిన 5గురిని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు రిమాండ్కు తరలించారు. అత్తాపూర్కు చెందిన సచిన్ దూబే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓ జ్యువెలరీ షాప్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. కూకట్పల్లిలోకి కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో డాన్సర్స్గా పనిచేసే డింపుల్ యాదవ్తో అతనికి పరిచయం ఏర్పడింది. జూలై 19న డింపుల్ యాదవ్ ఫోన్ చేసి పబ్కి పిలిచింది. అక్కడ ఇద్దరు మద్యం సేవించారు. అనంతరం సచిన్ ఇంటి వద్ద దిగబెడతానంటూ డింపుల్ తన బైక్పై ఎక్కించుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 వద్దకు వెళ్లగానే ఫార్చునర్ కారులో వచ్చిన 4 వ్యక్తులు వారిని అడ్డగించి సచిన్ను కారులోకి తీసుకెళ్లారు. మాస్కులు ధరించిన సదరు వ్యక్తులు సచిన్ను అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి నగ్న వీడియోలు తీశారు. అనంతరం అతని బంగారు గొలుసు, ఇతర వస్తువులు లాక్కున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెబుతూ దీని నుంచి తప్పించుకోవాలంటే 10 లక్షలు తెప్పించాలని బెదిరించారు. సచిన్ భార్య డబ్బులు ఇచ్చేందుకు తిరస్కరించడంతో విసిగినిపోయిన దొంగలు సచిన్ను వదిలేశారు. తర్వాత సచిన్ పోలీసులను ఆశ్రయించడంతో
డింపుల్ను అరెస్టు చేసి పోలీసులు విచారించారు. డింపుల్ యాదవ్ తన భర్త పవన్ కుమార్తో కలిసి పథకం పన్నినట్లు గుర్తించిన పోలీసులు సహకరించిన పవన్ మిత్రులను సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఖానాపూర్లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రోడ్డెక్కారు. 170 మంది విద్యార్థులకు గాను 5 ఉపాధ్యాయులు, ఒక హెడ్ మాస్టర్ ఉండాల్సిన స్థానంలో 3 ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులు నిరసనకు దిగారు. ఉపాధ్యాయుల కొరతతో సరైన బోధన అందటం లేదని రహదారిపై గంటకు పైగా బైఠాయించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కాంప్లెక్స్ హెచ్ఎం బాదేపల్లి వెంకటయ్య పై అధికారులతో మాట్లాడి వారం 10 రోజుల్లో ఉపాధ్యాయుల కొరతను తీరుస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకో విరమించారు. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో టీచర్స్ కొలత తక్కువగా ఉంది. మా పాఠశాలలో 170 మంది విద్యార్థులం ఉన్నాము. ఆ 170 మంది విద్యార్థులకు 3 టీచర్లే ఉన్నారు. ఆ టీచర్లలో ఒక టీచర్ మాత్రమే వస్తుంది. ఒక టీచర్ లీవ్లో ఉంది, మరొక టీచర్ డిప్యుటేషన్కి వెళ్ళింది. అందుకే మాకు ఒక 3-4 టీచర్లను ఇవ్వాలని మా కోరిక. 7th క్లాస్ పిల్లల మేము 1st క్లాస్ 2nd క్లాస్ పిల్లల దగ్గరకు వెళ్ళి మా వర్క్ బుక్స్ చేయిస్తున్నాం. నా పేరు సునీత. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో టీచర్స్ తక్కువగా ఉన్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయి. 3 టీచర్ వాళ్ళే ఉన్నారు. మేము టీచర్ వాళ్ళు తక్కువ ఉన్నారని కూడా మేము చదవటం లేకుండా లేము. టీచర్ వాళ్ళు ఏదో ఒక వర్క్ చెప్పి మాకు వెళ్తున్నారు. ప్రతి ఒక్క క్లాస్కి వర్క్ చెప్తున్నారు. మాకు రోజు సబ్జెక్టు చెప్పిన తర్వాత చిన్న క్లాసులకు వెళ్ళి మేము చెప్పాల్సి వస్తుంది. టీచర్స్ లేనందువలన సబ్జెక్టు బాగా జరుగుతలేదు. టీచర్స్ రావాలని కోరుతున్నాం. సృష్టి కేసు నిందితురాలు నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నమ్రతకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి వైద్యురాలు నమ్రతను తరలించారు. నమ్రతను గోపాలపురం పోలీసులు ప్రశ్నించనున్నారు. సృష్టి సరోగసి అక్రమాల కేసులో A1గా వైద్యురాలు నమ్రత ఉన్నారు. వైద్యురాలు నమ్రతను 5 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని ఓ ఆర్మీ వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేశారంటూ నమ్రత పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మహాలక్ష్మి పథకం కింద నగదు జమ అవుతుందని వదంతులు నమ్మి మహిళలు పెద్ద ఎత్తున పోస్టాఫీసు ముందు బారులు తీరారు. పోస్టాఫీసులో ఖాతా ఉంటేనే 2,500 రూపాయల నగదు పడుతుందని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం కావడంతో ఖాతాలు తెరవడానికి మహిళలు క్యూ కట్టారు. తపాలా కార్యాలయం వద్ద ఉదయం నుంచే రద్దీ నెలకొంది. పథకం గురించి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ డబ్బులు పొందడానికి పోస్టాఫీసులో ఖాతాలు తెరవడం తప్పనిసరి అని ప్రచారం జరిగింది. తపాలా కార్యాలయం మేనేజర్ను ఈ విషయంపై వివరణ కోరగా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. సృష్టి కేసు నిందితురాలు నమ్రత పోలీస్ కస్టడీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న నమ్రతను ఈరోజు పోలీసులు కస్టడీ తీసుకొని విచారించారన్నారు. ఈ విచారణలో భాగంగా చాలా కీలకమైన విషయాలు రాబట్టవచ్చని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే భావిస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి నమ్రతను 5 రోజుల పాటు కస్టడీకి పోలీస్ అధికారులు తీసుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి కిందనే ఆమెను చెంచల్గూడ జైలు నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రి తరలించి తర్వాత అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా పోలీసులు ఇటు డీసీపీ ఆఫీస్కు లేదా గోపాలపురం పోలీస్ స్టేషన్కి అయితే ఆమెనైతే తరలించే అవకాశం ఉంది. తరలించిన తర్వాత ఆమె కస్టడీలో చాలా కీలకమైన విషయాలు అయితే రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కేవలం బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతోనే, బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే, తర్వాత కొంతవరకు వాళ్ళు సేకరించిన ఆధారంతోనే రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలకమైన విషయాలు అయితే రాబట్టడం జరిగింది. దంపతులు ఎవరైతే పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసుకుంటూ వారిని ఆకర్షించి సృష్టిలోనే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే సరోగి ద్వారా పిల్లల్ని పుట్టించవచ్చు అని చెప్పి ఒక నమ్మకం కలిగించి ముందస్తుగానే ఒక ఒప్పందం ప్రకారం ఒక నగదును ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అయినప్పటికీ కొద్దిగా వాళ్ళు నమ్మకం కలిగిన తర్వాత డబ్బును భారీగా డిమాండ్
చేసినట్లయితే దర్యాప్తులో పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. కానీ బాధితులు చాలా మంది ఉండవచ్చు. ఇప్పటివరకు కేవలం ఒకరు మాత్రమే కంప్లైంట్ ఆధారంగా మాత్రం ఇప్పుడైతే రావడం జరిగింది. కానీ నమ్రతతో పాటు ఎవరైతే 8 మంది అరెస్ట్ కావడం జరిగిందో వారిపైన ఇప్పటికే మొత్తం 10 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇటు తెలంగాణతో పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా రాష్ట్రంలో మొత్తం 10 కేసులు నమోదైంది. కాబట్టి గతంలో ఇదే విధంగా చేస్తే కూడా అప్పుడు సరగసి ద్వారా కూడా పిల్లల్ని పుట్టిస్తామని చెప్పి నమ్మించి తర్వాత మోసాలకు పాల్పడిన గతంలో కూడా అరెస్ట్ అయిన నమ్రత మళ్ళీ అదే విధంగా కూడా మళ్ళీ తెర వెనుక ఇదే విధంగా కూడా చేస్తున్నట్లయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో మరొకసారి అయితే తేటతెల్లం కావడం జరిగింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఇంకా చాలా కీలకమైన విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ కేసులో నమ్రతతో పాటు తర్వాత కల్పనకు సంబంధించి కూడా చాలా కీలక రోలు దీంట్లో పోషించిందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో బాధితుల నుంచి ఎక్కడైతే డబ్బులు తీసుకున్న తర్వాత కూడా అదంతా కల్పన లావాదేవీలకు సంబంధించి కూడా కల్పన అదంతా నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొదటగా ఇక్కడ బాధితులు ఎవరైతే సంతానం లేని దంపతులకు సంబంధించి కూడా వారిని ఇక్కడ సృష్టి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ పేరుతో ఆధునిక సాంకేతిక పరంగా కూడా మాకు ఇంకా వైజాగ్ సంబంధించి కూడా హాస్పిటల్లో ఆధునిక టెక్నాలజీతో కూడా ట్రీట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి చికిత్స అందించుకున్నట్లయితే మెరుగైన సంబంధించిన ఆరోగ్యంతో పాటు తర్వాత చురుకైన పిల్లలు పుడతారని చెప్పి ఒక ఆశ చూపి దంపతులను అక్కడికి తీసుకువెళ్ళి వైద్యం పేరుతో అనేక రకాలుగా వైద్యం చేసి తర్వాత వారి నుంచి స్పామ్ కానీ తర్వాత స్పామ్ తీసుకొని వాటిని ఉత్తగా నటించినట్లు కూడా అక్కడైతే సృష్టించడం జరిగింది. కానీ ఇదంతా వెలుగులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే భావించిన పరిస్థితి అవుతుంది. ఇప్పటివరకు కేవలం నిందితులు కొంతవరకు ఇచ్చిన సమాచారం కాకుండా చాలా వరకు ఇంకా బాధితుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. బాధితుల నుంచి కూడా కొంతవరకు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత నమ్రతతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే గాంధీ ఆసుపత్రి డాక్టర్ కానీ తర్వాత నమ్రత కొడుకుతో పాటు మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పాత్ర ఎవరెవరి పాత్ర ఎలా ఉందని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కూడా కస్టడీ తీసుకున్న అధికారులు ఆమె నుంచి కానీ తర్వాత మరొక ఇద్దరిని కూడా కస్టడీ పిటిషన్ గోపాలపురం పిఎస్లకు సంబంధించి కూడా సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసిన తర్వాత వారు కస్టడీకి ఇచ్చిన తర్వాత వారు కూడా విచారించే అవకాశం ఉంది. కానీ ఈ నమ్రతను అయితే 5 రోజుల పాటు విచారణలో చాలా కీలకమైన విషయాలు అయితే రాబట్టాలని చెప్పి కూడా పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంట్లో మరి బాధితుల నుంచి ఎంతవరకు డబ్బులు వసూలు చేయడం జరిగింది, డబ్బులకు సంబంధించి కూడా ఎంతవరకు వీళ్ళు లావాదేవీలు ఎంత అంటే ఒప్పందం ప్రకారం ఎలా నిర్వహించుకున్నారు, ఒప్పందం తర్వాత వాళ్ళు భారీగా డబ్బులు డిమాండ్ చేసిన దాని పద్ధతుల ప్రకారం కూడా వీళ్ళు ఒక్కొక్కటి కూడా వాటి అనుగుణంగా కూడా వివరాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు చెల్లింపులు కానీ తర్వాత వారి డిమాండ్ చేసిన వారికి సంబంధించి కూడా ఎవరున్నారు ఆ బాధితుల వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా వారిని నమ్రతనైతే ఇప్పటికే కస్టడీ తీసుకున్నారు. కాబట్టి మరి ఎక్కడికి తరలించి ఆమెను కస్టడీలో భాగంగా ఎలా ఇక్కడ విచారిస్తారనేది కూడా కొద్ది వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విద్యాభివృద్ధి కోసం 470 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. పేద పిల్లలు చదువులో వెనుకబడకుండా మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పాత జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ తరగతి చదువుతున్న 76 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. జనహిత పాదయాత్రలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం శ్రమదాన కార్యక్రమం చేపట్టింది. పరిగిలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో హస్తం నేతలు ఉదయం శ్రమదానం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, మధు యాస్కి తదితరులు పాల్గొన్నారు. గుంతలు తీయడం, మొక్కలు నాటడం, అవసరమైన మట్టి తరలించడం తదితర పనులు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని విజయభవన్లో జరగనున్న ఏఐసీసీ వార్షిక కాన్క్లేవ్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంపై ఇందూరు వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల నుంచి చేస్తున్న పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంతో వందలాది నిరుపేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య చేరువ కానుంది. నిజామాబాద్ జిల్లా విద్యార్థులు విద్యావంతుల 19 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నేళ్లుగా విద్యావంతులు, మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కటై ధర్నాలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు నిర్ణయంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఇంజనీరింగ్ కాలేజీలో మొదటగా కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఐటీ, డేటా సైన్స్ కోర్సుల ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. త్వరలో జరిగే 3వ విడత కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు. ఒక్కో కోర్సులో 60 చొప్పున మొత్తం 240 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. వర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం పట్ల టీయూ ఉపకులపతి, రిజిస్ట్రార్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. 10-12 సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదనలు గత ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించిన కరస్పాండెన్స్ కూడా జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవలి కాలంలో 2024 అక్టోబర్ నుండి నవంబర్ నుండి దాదాపు నేను చార్జ్ తీసుకున్న ప్రారంభం నుండి ఇంజనీరింగ్ కళాశాల ప్రయత్నాలు అనేటువంటి ముమ్మరంగా చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తాను ఎంతో సహృదయంతోనే స్పందించి ఈ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. వారికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుమారు ఒక దశాబ్దం తర్వాత తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల కళ సాకారం కావడం చాలా గర్వించదగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల అనేది అనివార్యంగా అవసరమైంది. దీనిలో కృషి చేసిన ప్రధానంగా విశ్వవిద్యాలయ అధికారులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, విద్యార్థి సంఘ నాయకులకు, ఈ ప్రాంత ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళందరికీ కూడా తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు, విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. కొన్నాళ్లుగా చేసిన పోరాటాలకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాయి. వర్సిటీ ముందు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కొత్త కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిధులు మంజూరు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. ఎట్టకీలకు మంజూరైంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజ్ ఎ విద్యార్థిగా మాపై కూడా ఉంటుంది. వాళ్ళు కోర్సులు ప్రవేశపెట్టారు. ముందు కూడా ఇంకా మరిన్ని కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ మంజూరు చేయడం కారణంగా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కూడా సుదూర ప్రాంతాలకి వెళ్ళి ఉన్నత చదువులు చదవడం కంటే ఇక్కడ దగ్గరలోనే రావడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల రావడం ఎంతో మేము స్వాగతిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ యూనివర్సిటీకి ఇంకొన్ని కోర్సులు మంజూరు చేసి విశ్వవిద్యాలయ ప్రాజ్ఞతను ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పెద్దదనే విధంగా మార్పు దిద్దాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 4 డిపార్ట్మెంట్లతోని ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించారు. ఆనందిస్తా ఉన్నాము. ఇంజనీరింగ్ చదువు కోసం వచ్చినటువంటి విద్యార్థులు ఎక్కడుండాలి, రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ వీసీ చొరవ తీసుకొని మరి ఈరోజు ఏ విధంగానైతే ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేసిరో అదేవిధంగా బాలికల వసతి గృహం అనేది మంజూరు చేయాలని ఇటు సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇంతటితోనే ఆగకుండా తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది అన్ని విశ్వవిద్యాలయాల కన్నా నోచుకోనిది అవుతుంది. కాబట్టి ఆ విద్యార్థులకు వసతి కల్పించడంలోనూ, బడ్జెట్ పెట్టడంలోనూ ముందుండి సహకారం అందిస్తూ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం.